శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాల వద్ద క్యూ కట్టారు. ఒక్కో ఆలయం వద్ద 3-4 కిలోమీటర్ల వరకు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలో ఉండటం కనిపించింది. పురం పట్టణంలోని పురాతన పేట వెంకటరమణ స్వామి ఆలయంతో పాటు బాలాజీ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, విద్యానగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, పోచనపల్లి పెద్ద తిరుమల కొండ స్వామి ఆలయం ఇలా పలు ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ఆయా ఆలయాల కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పేట వెంకటరమణ స్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలను వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
లోపలికి. హిందూపురం పట్టణంలో శ్రీ బాలాజీ నగర్లో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 5:30 నుంచినే ఉత్తర ద్వారం గుండా మేము దేవుణ్ణి అక్కడ పెట్టాము. ఆ పెట్టిన తర్వాత ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నందు ప్రత్యేక దర్శనంకి చాలామంది భక్తులు ఈరోజు వచ్చి ఈ దేవాలయం నందు చాలామంది దర్శించుకున్నారు. కాబట్టి ఈ ప్రజలకు, ఈ భక్తాదులకు ఈ ఆయుధారోగ్య ఐశ్వర్యాలు వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని కోరుచున్నాము. ఇట్లు శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ బాలాజీ నగర్, హిందూపురం ఆలయ కమిటీ సభ్యులు ప్లస్ భక్తాదుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది ప్రజలు ఇక్కడ బాలాజీ నగర్లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు చాలా వేల కొద్ది జనాలు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఆ దేవుని ఆశీస్సులు పొందినారు. అలాగే ఇక్కడ మాకు ఈరోజు పుష్పపుత్రి మహిళా మండలి వారి తరఫు నుంచి మేము విష్ణు సహస్రనామ పారాయణము, భక్తి గీతాలు ఆలాపన చేయడానికి ఇక్కడ కమిటీ వారు మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వారికి మా పుష్పపుత్రి మహిళా మండలి తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ ఈ హిందూపురం పుర ప్రజలకు కూడా